ఫుల్ సెలబ్రేషన్లో ఉన్నట్లున్నారు. మొత్తం ఈ 2025 మాకు నిజంగా ఫ్యాన్స్ అందరికీ వరల్డ్ వైడ్ బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ పెద్ద ఫెస్టివల్ అని చెప్పాలి. ఎందుకంటే మూడు బ్లాక్ బాస్టర్స్ తర్వాత సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ అది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. అట్ ద సేమ్ టైం సంక్రాంతి పండుగ వచ్చింది. దాని తర్వాత బాలకృష్ణ గారు అనంతపూర్లో దానికి సంబంధించిన విజయోత్సవ వేడుక జరిగింది. అనంతపురం నుంచి విజయోత్సవ వేడుక జరుపుకొని హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెంటనే పద్మభూషణ్ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో బాలయ్య బాబు గారిని సత్కరించింది. అంటే జనవరి 1 నుంచి మాకు ప్రతిరోజు ఒక పండుగ అన్ని పండుగలు జనవరిలోనే మాకు రియల్లీ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అందరికీ 2025 ఎన్నటికీ మర్చిపోలేని ఇయర్ మా అందరికీ కూడా. చాలా ఉన్నాయి ఆనందం. అంటే ఫుల్ జోష్గానే ఉన్నాం మేము. ఇంకా స్టిల్ ఇంకా ఇప్పటికీ కూడా న్యూ ఇయర్ రోజు ఎలా ఉన్నాయో ఫోన్ కాల్స్, సినిమా రిలీజ్ రోజు ఫోన్ కాల్స్ ఎలా ఉన్నాయో ఫ్యాన్స్ అందరం మేము రోజు అన్ని కాల్స్ కంటిన్యూగా మార్నింగ్ టు నైట్ మాట్లాడుకుంటానే మా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాం. పద్మభూషణ్ అవార్డు ప్రకటించగానే ముందుగా మొదటి కాలు అభిమానుల నుంచి మీరే బాలకృష్ణ గారికి ఫోన్ చేశారు. సో ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? బాలకృష్ణ గారితో ఏం చెప్పారు? అది రియల్గా ఏంటంటే అది కోఇన్సిడెంట్ అని చెప్పాలి. అనంతపురం ప్రోగ్రామ్ బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. మేము ఎస్పీ గారిని కలిసి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పినాం. ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా లేకోకుండా దాదాపు అంత వేల మంది క్రౌడ్స్ 50,000 మంది 60,000 మంది క్రౌడ్స్ ఉన్న ఫంక్షన్లో చిన్న ఇబ్బంది కూడా రాకోకుండా జరిగింది. తనకి ఇంకా ఎస్పీ గారిని కలిసిన తర్వాత అది ఎమ్మెల్యే గారితో మాట్లాడి కలిసిన తర్వాత బాలకృష్ణ గారికి కాల్ చేద్దామని అనుకున్న టైంలో జస్ట్ అప్పుడే 9 గంటలకి జస్ట్ అప్పుడే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అని వెంటనే కాల్ చేశాను. మా నార్మల్ కాలే వెంటనే లిఫ్ట్ చేశాడు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని చెప్పంగానే ఈ విషెస్ నాకు కాదమ్మా మీ అందరికీ మా అభిమానులందరికీ అని ఆయన చెప్పడం నిజంగా ఆయన ఎంత అంటే మామూలుగా ఫ్యాన్స్ అంటే ఏమంటే మనము ఆయన నచ్చి ఆయన ఇష్టపడతాం. ఆయన తిరిగి మమ్మల్ని అంతా ఓన్ చేసుకోవడం అనేది ఆ మాటకైతే మా అందరికీ నాకు చాలా గర్వకారణంగా ఉంది. మీలాంటి అభిమానులు అందరూ నాకు దక్కము అని ఆయన అయితే ఫస్ట్ ఆయనతో హ్యాపీ షేర్ చేసుకోవడం అనేది కూడా నా లైఫ్లో ఒక పెద్ద మెమొరీ. అది అభిమానులు మామూలుగా అన్నయ్య గారు ఫోన్ కాల్స్ కూడా ఎప్పుడన్నా అదే సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని పంచుకుంటాం, కానీ ఇది ఎప్పటికీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. ఓకే, దానికన్నా ఒకరోజు ముందు కూడా మీకు డాక్ మహారాజ్ సక్సెస్ మీట్లో కూడా ప్రతి అభిమానిని గుర్తుపెట్టుకొని ఆయన పిలిచి స్టేజీ మీద పబ్లిక్ కూడా పరిచయం చేసి మీ అందరిని కూడా అప్రిషియేషన్ చేయడం కూడా జరిగింది. ఎలా అనిపించింది అది? యాక్చువల్గా ఏంటంటే డాకు మహారాజ్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో చేద్దాం అనుకున్నారు. అనంతపురంలో చేద్దాం అనుకునేసరికి అంటే బాలకృష్ణ గారు ఎన్నో సందర్భాల్లో అనంతపురంకి వచ్చారు. పొలిటికల్ దానికి కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలకు కావచ్చు, కొద్దిగా మన హిందూపూర్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఎన్నోసార్లు అనంతపురంకి వచ్చాడు. తన 50 years కెరియర్లో ఒక సినిమాకి సంబంధించిన మాకు అనంతపూర్లో జరగలే. ఫస్ట్ టైం ఒక సినిమా వేడుక అనంతపురంలో జరుగుతుందనే ఆ గుడ్ న్యూస్తో ఆయన కోసం ఇంకా భారీ ఎత్తున అనంతపురంలో కన్నీవినెరుగని రీతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు రెడీ చేసాం. రెడీ చేసిన తర్వాత మార్నింగ్ ఇంకా మేము పుట్టపర్తికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అన్నని బాగా గ్రాండ్గా లోకేష్ గారిని బాలకృష్ణ గారిని కన్నీవినెరుగని రీతిలో అనంతపురం ప్రజల అభిమానాన్ని మా అభిమానుల అభిమానాన్ని చాటుకోవాలనుకున్న సమయంలో తిరుపతి ఘటన తొక్కిసలాట వల్ల జరిగిన ఘటన సందర్భంగా అనంతపురం ఈవెంట్ని రద్దు చేశారని చెప్పారు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ప్రాణాల కంటే ఈ ఫంక్షన్స్ మాకేమీ ఎక్కువ కాదు. ఫంక్షన్ ఆ రోజు కాకపోతే అన్న ఇంకో రోజు జరిపాడు, మాట ఇచ్చారు అని ఆ రోజు చెప్పారు. అంటే జనరల్గా మనం ఆ రోజు మమ్మల్ని కూల్ చేయడానికి చెప్పినట్లు అనుకోవచ్చు. కానీ వెంటనే ఆ రోజు అనంతపురం ప్రజలు పాపం ఇంత ప్రేమగా రెడీ చేసుకున్నారు, రాలేకపోయామే అని ఆయనకి ఎక్కడో ఉంది. వెంటనే ఆయన సక్సెస్ మీట్లో 22వ తారీఖు అనంతపురంకి వస్తున్నాం గ్రాండ్ విజయోత్సవ వేడుక పండుగకి అని చెప్తానే మాకు మరీ ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది. వచ్చిన వెంటనే 18th ఫంక్షన్ జరిగింది. 19th మార్నింగ్ మరి అన్నయ్య ఫోన్ చేశాడు. వేరే వాళ్ళతో 2-3 ఫోన్ చేయించాడు. అనంతపురంలో మొన్ననే రీసెంట్గా ఫంక్షన్ అనుకున్నాం, క్యాన్సిల్ అయింది. వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళందరికీ చెప్పు ఎవరు ఇంకా ఖర్చు పెట్టద్దండి, నాకు రిసీవింగ్ కూడా అక్కర్లేదు,
ఏ ఒక్కరు నా కోసం ప్రత్యేకంగా ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు. అప్పుడు పాపం పెట్టుకున్నారు. ఆ అభిమానుల్ని హ్యాపీ చేయడం కోసము, అనంతపురం జిల్లా ప్రజల కోసం నేను మరీ ఆ డేట్ పెట్టుకున్నాను. వాళ్ళు దయచేసి నా మీద అభిమానం ఉంటే రెండోసారి ఖర్చు పెట్టుకోవద్దని చెప్పిన రియల్ హీరో అండి. ఫస్ట్ అనుకున్న ఫంక్షన్కి దాదాపు 1000 కార్లతో ర్యాలీ పెట్టారు. అసలు అనంతపురంలో ఏ మూలకెళ్ళినా కానీ జై బాలయ్య స్లోగన్ ఏంటి పడుతుంది. ఆ ఫంక్షన్స్ సంబంధించి అంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఆ పోస్టర్లు ఉన్నాయి కదా, ఎలా వస్తాయని ఐడియాస్ కూడా ఫస్ట్ సినిమా నుంచి వరకు లాస్ట్ వరకు ఎన్ని సినిమాలు అయితే 109 సినిమాలకు సంబంధించి ప్రతి సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ డిజైన్ చేసి మొత్తం ఒక పెద్ద ఎత్తున ఒక అట్టహాసంగా ఆ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కూడా అభిమానులుగా మీరు అందుకే బాలయ్య బాబు గారు మీ శ్రమని మీ కృషిని గుర్తించి సెకండ్ టైం కూడా మీరు ఇంత ఖర్చు పెట్టొద్దని చెప్పారా? అంతే. అంటే జనరల్గా ఏంటంటే అన్నకు ఉన్న ఫ్యాన్స్ తెలుసు కదా, ఆయన వస్తున్నాడు అంటే ఇంకా మా కంట్రోల్ తప్పుతాం. ఏం చేస్తున్నాము, ఆయనకి ఎంత సాటిస్ఫై చేయాలనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. దెన్ 1000 వెహికల్స్ కాదండి, నా వరకు అయితే నేను ఒక 400 వెహికల్స్ మా ఎన్బికి హెల్పింగ్ హ్యాండ్స్ టీం నుంచి తయారు చేసుకున్నాను వెహికల్స్. బట్ ఇంకా లోకేష్ బాబు గారు వస్తున్నారు కాబట్టి ఆ పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా మిగతా డిస్టిక్లో ఫ్యాన్స్, అటు ఇటుగా మీరు చెప్పినట్టు 1000 వెహికల్స్ అయితే ఈజీగా ఆడుతూ పాడుతూ అయ్యేటివి. దానికి సంబంధించి మేము 40 గుర్రాలు కూడా తెప్పించాం. డాకు మహారాజ్ అంటేనే ఆ గుర్రం మీద మా బాలయ్య బాబు సార్, బాలయ్య బాబుకి ఆ ఓపెన్ టాప్ జీప్ మీద చైతన్య రథం చేయించాం. పెద్ద ఆయన సర్దార్ పాపరాయుడు గెటప్లో ఒక స్టిల్ పెట్టి బాలయ్య బాబు గారిని పెట్టేసి ఒక పెద్ద బెలూన్స్, ఇనాగ్రేషన్కి బెలూన్స్ ఓపెన్ చేసి కొద్దిగా భారీ ఎత్తున, అంటే టౌన్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అన్ని సర్కిల్స్ టౌన్ అంతా కూడా డాకు మహారాజ్ బాలయ్యకి స్వాగతం. మీకు కొన్ని విజువల్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, సమరసింహారెడ్డిలో ఒక సీన్ ఉంటుంది, ఆయన ఒక ఓపెన్ టాప్ జీబులో వస్తుంటే కొన్ని లక్షల మంది వెల్కమ్ చెప్తూ ఉంటారు. దాని మించి ఉండేది అది ప్రత్యక్షంగా అసలు ఆ రోజు అనంతపురంలో మన కెమెరాలు సరిపోవండి. నిజంగా ఫస్ట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ కాకపోయింటే డ్రోన్లు ఈ కెమెరాలు కూడా సరిపోవు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం సినిమా వేడుకగా అన్నయ్య వస్తున్నందుకు మొత్తం ఫ్యాన్స్ అందరం, నేను ఒక్కనే కాదు, మొత్తం ఫ్యాన్స్ అందరం ఒక కసిగా చెప్పాలంటే, ముఖ్యంగా నా ఎన్బికి హెల్పింగ్ హ్యాండ్స్ టీం, నేను ఈరోజు ఎంత పెద్ద ప్రోగ్రాం చేయగలుగుతున్నానంటే నా టీం, మా రాము కావచ్చు, నవీన్ కావచ్చు, శరత్ కావచ్చు, మరి మన జిప్సీ చంద్ర కావచ్చు, మా సాయినగర్ సాయి కావచ్చు, పిల్లలు ప్రవీణ్ కావచ్చు, మధు కావచ్చు, చరణ్ కావచ్చు, మా రాకేష్ కావచ్చు, ధను కావచ్చు, సుబ్బయ్య కావచ్చు. చెప్పేది ఏంటంటే ఒక్కరు అంటే ఇంకా చాలా పేర్లు ఉంటాయి. అంటే మీకున్న వాల్యుబుల్ టైం నేను వేస్ట్ చేయకూడదు. కానీ ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఒక అనంతపూర్ టౌనే కదండి. ఆ ప్రోగ్రామ్ కూడా 5 స్టేట్స్ నుంచి మెయిన్ కోఆర్డినేటర్స్ వచ్చారు. ఇంకా చాలా మంది ఆ ఫంక్షన్ చూడాలని మొత్తం లైవ్ లింక్ కూడా అడిగారు. మొత్తం అందరూ నాతో పాటు డే అండ్ నైట్ నిల్చుకొని మొత్తం, ఇంక్లూడింగ్ అనంతపూర్ టౌన్ ఫ్యాన్స్ కూడా బాగా ఎవరికి వాళ్ళు అందరం ఇది ఒక ప్రిస్టేజ్గా తీసుకొని చేయాలని ప్లాన్ చేసాం. ఆ తిరుపతి ఘటనతో కొద్దిగా డిసప్పాయింట్ అయినా కూడా మళ్ళీ బాలకృష్ణ అన్నయ్య మళ్ళీ నాకు ఇవ్వడం అంటే జరిగింటే మటుకు చరిత్రలో అనంతపురం అభిమానుల యొక్క అభిమానం ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకునేలాగే ఉండు. బట్ రెండోసారి కూడా అంతే అద్భుతంగా జరిగింది. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కూడా బాలకృష్ణ గారు చాలా సింపుల్గా, ప్రజలే దేవుళ్ళు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి కూడా ఆయన అంత పెద్ద కార్యక్రమం కూడా. ముఖ్యంగా అండి, అనంతపురం జిల్లా అంటే వాళ్ళకేమో తెలియదు. నందమూరి తారక రామారావు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వాళ్ళు పుట్టింది కృష్ణా జిల్లా అయినా, పెరిగింది హైదరాబాద్ చెన్నై అయినా, రాయలసీమ అంటేనే మా ఇంటి బిడ్డలాగా ఉంటారు. నందమూరి తారక రామారావు అక్కడి నుంచే ముఖ్యమంత్రి కావడము. అసలు మా అనంతపురం జిల్లాకు, హిందూపురంకి వాటర్ లేకపోతే నందమూరి బాలకృష్ణ గారు నాన్నగారు కళలు నిజం చేయాలని హిందూపూర్ నుంచి కంటెస్ట్ చేసి వాటర్, సాగునీరు, త్రాగునీరు అందించిన అసలైన భగీరథుడు. ఈ సినిమాలో కూడా ఆ వాటర్ కాన్సెప్ట్ లింక్ కావడము, దానికి రిలేటెడ్గా అనంతపూర్లో జరగడము. నా తరంలో అంటే బాలయ్య బాబుతో నేను ఇన్నేళ్ళు ఉన్నా కదా, నా తరంలో అనంతపురంలో సినిమా వేడుక జరగలే. నా తరంలో అంటే నేను బాలయ్య బాబుతో ఉన్నందుకు మా అనంతపురంలో ఒక వేడుక జరిగింది. నేను ఆయన పక్కన నిలబడుకోగలిగాను. నా భుజం మీద చేసి మీ అనంతపురంకి వచ్చానని చెప్పాడు. ఇంకా ఆ రోజు నా జీవితం ధన్యమైపోయింది. అంటే ఆయనతో 24 గంటలు ఉంటా. ఆయనతో ఉంటే మా ఫ్యామిలీ కూడా ఎక్కడికి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నామంటే మంచిగా డ్రెస్సులు, మంచి బట్టలు పెట్టి బ్యాగ్ ఇచ్చి పంపిస్తారు. ఆ ఇబ్బంది ఏమి లేదు. ఇంకా ఎంతన్నా ఇంకా ఏం కావాలన్నా అన్నీ సమకూరుస్తారు.
కానీ బాలయ్య బాబు ఎట్లంటే మేము మా ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసేసుకున్నాం. ఎస్. దట్టు ఆయన ఎనర్జీ, ఆయన అన్నగారి తర్వాత ఇవాళ ఒక ఇండస్ట్రీ సైడ్ కావచ్చు, సేవా సైడ్ కావచ్చు, ఇంతమంది తెలుగు ప్రేక్షకులకి ఇంత గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు. అభిమానులు నేను ఇంకొకటి ఆ ప్రోగ్రామ్ కోసమే నేను ఒక 1 year 2 years నుంచి వర్కౌట్ చేశా. ఈ 50 years సెలబ్రేషన్ గురించి వర్కౌట్ చేశా. బాలకృష్ణ గారు 109 మూవీస్లో నుంచి దాదాపు 1200 గెటప్స్ నేను అవే నేను పోస్టర్స్ గురించి పెయింటింగ్ చేయించాం. మొత్తం క్యాన్వాస్ పెయింటింగ్ టోటల్ చెన్నైలో చేయించా. ఓకే. ఇంకా లైఫ్ లాంగ్ అన్ని ఒక్కొక్క రోజు వదిలేస్తాను. ఇంకా లైఫ్ లాంగ్ బాలయ్య బాబు ఒరిజినల్ ఫొటోస్ అన్ని క్యారెక్టర్స్ ఇంకొక 10-15 డేస్లో అందరితో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ జనరేషన్కి బాగా యూజ్ అవుతాయి.